అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 72వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, మేమీరోజు కాళహస్తి బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ 2 రోజులు ఉండాల్సొస్తుంది. అంటే రేపు, ఎల్లుండి 2 రోజులు. ఈ 2 రోజులకి ఛానల్‌కి ఒక వీడియో చొప్పునైనా వేయటానికి ట్రై చేస్తాను. మళ్ళీ మంగళవారం నుంచి మన ఛానల్‌లో రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ వీడియోస్ ఉంటాయి. దయచేసి గమనించగలరు. ఈరోజు ఈవినింగ్ కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. కథలోకి వెళ్ళిపోదామా? అద్దు అతను నిద్రలో ఉన్నాడనుకుని అతన్ని డిస్టర్బ్ చేయాలనిపించక ఒకవైపు కష్టంగా, ఒకవైపు ఇష్టంగా అద్విక్‌ని చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. తను హాయిగా నిద్రపోతోందని అనగా ఎవరో తనని ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్తున్నారని తెలుస్తుంటే కలకంటున్నట్టు అనుకుంటూ హాయిగా నిద్రపోతూ ఉంటుంది. తనని ఎవరో ఎక్కడో కూర్చోబెడుతున్నారని అర్థమై అది కల కాదని తెలుసుకొని ఉలికిపడుతూ కళ్ళు తెరిచి చూస్తుంది. తన ముందు ఒక రూపం దగ్గరగా వస్తూ కనపడేసరికి ఆ అని అంటూ గట్టిగా అరుస్తుంది. ఏయ్! అద్దు ఏమైందే? అని తనకి సీట్ బెల్ట్ పెట్టడానికి దగ్గరగా వచ్చిన అద్విక్ అడుగుతాడు. అద్విక్ వాయిస్ విని బావా అని ఆశ్చర్యంగా అంటుంది. కార్‌లో లైట్ ఆన్ చేసి అద్దు వైపే చూస్తూ ఏమైందద్దు అని కంగారుగా అడుగుతాడు. అద్దు ఒకసారిగా అతన్ని హత్తుకొని చీకట్లో ఎవరో అనుకొని నేనెంతగా భయపడ్డానో తెలుసా? క్షణం పాటు నా గుండె ఆగిపోయిందని అంటుంది. అద్విక్ నవ్వుతూ ఆమెకి దూరం జరిగి నిన్ను ఎవరెత్తుకుపోతారే? నేను అలా జరగనిస్తానా చెప్పు అని అంటాడు. అద్దు అతని వైపు చూస్తూ అదీ నిజమేలే అని అంటుంది. తను కారులో ఉందనే విషయం గమనించి నేను కారులో ఎందుకున్నాను అని అడుగుతుంది చుట్టూ చూస్తూ. అద్విక్ ఆమె ముక్కు మీద చిన్నగా ముట్టి సీట్ బెల్ట్ పెట్టి ఆమె పక్కన డ్రైవర్ సీట్‌లో కూర్చుంటాడు. అద్దు అతను ఏం సమాధానం చెప్పకుండా అలా చెయ్యడం చూసి బావా నేను నిన్ను ఒక విషయం అడుగుతుంటే నువ్విలా నెగ్లెక్ట్ చేస్తే ఏంటి దానర్థం అని చిరుకోపంగా అడుగుతుంది. అద్విక్ సీట్ బెల్ట్‌ని పెట్టుకుంటూ సరదాగా డ్రైవ్‌కి వెళ్తున్నామద్దు. దానికి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అంటాడు. డ్రైవ్‌కి వెళ్ళేటట్లయితే నన్ను లేపొచ్చు కదా! పడుకున్న దాన్ని ఇలా ఎత్తుకొని మరీ రావాలా? అని మూతి తిప్పుకుంటూ అడుగుతుంది అద్దు. అద్విక్ ఆమె మాటలకి నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని చిన్నగా పెదవుల తడి అద్దుతూ ఆమె వైపే ఊరకంట చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అద్దు సిగ్గు వల్ల తల వంచుకొని ఉంటుంది. అద్విక్ 1 అవర్ తర్వాత ఒక ప్లేస్‌లో కార్‌ని ఆపి దిగు అని అంటాడు. అద్దు అలాగే అని చెప్పి కారు దిగుతుంది. చుట్టూ చీకటి తప్ప ఏమీ ఉండదు. అద్దు బావ ఏంటిక్కడ ఆపావని అద్విక్ పక్కకి వెళ్లి నిలబడుతూ అడుగుతుంది. అద్విక్ కార్ బానెట్ మీద కూర్చొని ఇక్కడ వ్యూ చాలా బావుందని ఆపాను అని అంటాడు. ఇక్కడ అని అంటూ చుట్టూ చూసి ఇక్కడసల ఏముందని బావ అంతా చీకటిగానే కదా ఉంది అని అంటుంది. అద్విక్ నవ్వుతూ కొంచెం ముందుకు వెళ్లి చూడు నువ్వే బావుంటుంది అని అంటావు అని అంటాడు అద్విక్. అద్దు ముందుకా అని అడుగుతుంది. అద్విక్ అవును అని అంటూ తల ఊపుతూ వెళ్లి చూడు అని అంటాడు. అద్దు సరే అని అంటూ మెల్లిగా 10 అడుగులు వేస్తుంది. 10 అడుగులు వేసినా చుట్టూ చీకటి తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో బావ అసలిక్కడ ఏముంది అని వెనక్కి తిరిగి చూస్తుంది. కారు దగ్గర అద్విక్ తనకి కనిపించడు. వెనక ఎవరూ లేకపోవడంతో అద్దు కంగారు పడిపోతూ చుట్టూ బావ బావ అని అంటూ ఆ చుట్టూ చూస్తూ ఉంటుంది. అద్విక్ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో బావ బావ ఎక్కడున్నావని భయంగా అంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటుంది. తను ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ అక్కడ వెలుతురు వస్తూ ఉంటుంది. అలా అవుతూ ఉంటే తనకి ఒకవైపు అయోమయంగా, ఒకవైపు భయంగా ఉంది. ఒక 10 అడుగులు వెయ్యగానే చుట్టూ వెలుతురు వ్యాపించింది. తన భయం తొలగి ఆశ్చర్యంగా చుట్టూ చూసింది అద్దు. బెలూన్స్, లైట్స్ ఇంకా ఫ్లవర్స్‌తో ఆ ప్రదేశం అంతా కూడా డెకరేట్ చేసి ఉంది. కాస్త ముందే అద్విక్ ఫ్లవర్స్ పట్టుకొని నిలబడి ఉంటాడు. అద్దు అప్పుడు అదంతా చూసి అద్విక్ తనకి సర్ప్రైజ్ చేశాడు అని అర్థమై హ్యాపీగా ఫీలయ్యి పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హత్తుకుంటుంది. అద్విక్ తనని గట్టిగా హత్తుకొని ఆమె చెవి దగ్గర హ్యాపీ బర్త్‌డే మై వైఫ్ అని అంటూ మెల్లిగా అంటాడు. ఆ మాట విని అద్విక్ వైపే చూస్తూ నువ్వు మర్చిపోయావేమో అని అనుకున్నాను అని అంటుంది అద్దు. అద్విక్ ఆమె భూమిని చిన్నగా తడుముతూ నీ బర్త్‌డేని నేనెలా మర్చిపోయాను బంగారం. నువ్వు నా కోసం పుట్టిన నా ఏంజెల్‌వి. అలాంటిది నీకు సంబంధించినవి మర్చిపోతానా చెప్పు అని నవ్వుతూ అంటాడు. హద్దు ఆ మాటకు హ్యాపీగా ఫీలవుతూ అతని గుండెల్లో ఒదిగిపోయి థాంక్ యూ బావ. థాంక్ యూ సో మచ్ అని అంటుంది. అద్విక్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఇంత చిన్న విషయానికి థాంక్స్ చెప్పాలా అని అంటాడు అద్విక్. అద్దు అతని వైపు చూస్తూ నువ్వు నా కోసం చేసే ప్రతి విషయం నాకు స్పెషల్. అలా స్పెషల్‌గా ఫీలయ్యేలా చేసినందుకు థాంక్స్ చెప్పాలి కదా బావ అని చిన్నగా నవ్వుతూ అంటుంది.
నేను నీ పక్కన ఉన్న ప్రతి క్షణం స్పెషల్ అని ఫీల్ అయ్యేలా చేస్తావు మరి. నేను నీకు ఎన్ని థాంక్స్‌లు చెప్పుకోవాలో కదా! అని నవ్వుతూ అంటాడు అద్దు. బావ, నువ్వు నాతో ఎందులోనైనా సరే పోటీ పడు కానీ, నేను నీ మీద చూపించే ప్రేమలో మాత్రం పోటీ పడకు అని పెదాలు దగ్గరగా చేస్తూ అంటుంది అద్దు. ఆ! తెలుసు. తెలుసు. నేనలా మాట్లాడితే నీకు నచ్చదు అని. ఇంకోసారి అలా మాట్లాడను కానీ రా కేక్ కట్ చేయి వచ్చి అని అంటాడు అద్విక్. కేక్ కూడా అరేంజ్ చేశావా? అని అడుగుతుంది అద్దు. అద్విక్ ఆ! అని అంటూ అద్దుని కేక్ దగ్గరికి నడిపిస్తాడు. అద్దు వెనక నిలబడి కేక్ కట్ చేయించి, కేక్ తనకి తినిపించి హ్యాపీ బర్త్‌డే అద్దు అని అంటాడు అద్విక్. కేక్ కొంచెం కట్ చేసి అద్విక్‌కి తినిపించి థాంక్స్ బావ అని అంటుంది అద్దు. అద్దు నవ్వుతూ అతన్ని హత్తుకొని ఇది నా బెస్ట్ బర్త్‌డే బావ అని నవ్వుతూ అంటుంది. గిఫ్ట్ ఏమి వద్దా? అని నవ్వుతూ ఆమె మోముని అబ్బురంగా చూస్తూ ఆమె నడుం మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ అడుగుతాడు. అతను అలా చెప్పేసరికి బెరుకుగా అతన్నే చూస్తూ ఉంటుంది అద్దు. తనలో కలిగే ఆ భయాన్ని లోలోపలే అణిచివేస్తూ ఏం గిఫ్ట్ బావా? అని మెల్లిగా అడుగుతుంది అద్దు. అద్దుని వదిలి తననే చూస్తూనే మెల్లిగా మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఆమె కళ్ళల్లో అయోమయం కనిపిస్తుంటే ఆమె పాదాన్ని చేత్తో స్పృశిస్తాడు. బావ ఏం చేస్తున్నావని కంగారుగా అడుగుతుంది అద్దు. అద్దు కంగారుని ఏమాత్రం పట్టించుకోకుండా తన పాదాన్ని తీసుకొని అతని తొడ మీద పెట్టుకొని మడిమని చిన్నగా తడిమి అతని పాకెట్ నుంచి అతను కొన్న పట్టీలు తీసి ఆమె కాళ్ళకి వేస్తాడు. అతను అలా చేసేసరికి అద్దు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అతను పెట్టడం అయిపోయిన తర్వాత వెంటనే తను కూడా మోకాళ్ళ మీద కూర్చొని అతన్ని హత్తుకుంటుంది. అనిరుద్, విక్కీ రేపు మనం ఇంటికి వెళ్తున్నాం కదా! అని అంటాడు. విక్రమ్ అవును చిన్నా అని అంటాడు. ఈ విషయం చెప్పలేదు అని మమ్మీ నీ మీద కోపం తెచ్చుకుంటుందేమో కదా! అని అంటాడు. విక్రమ్ చిన్నగా నవ్వుతాడు. ఆల్రెడీ మీ మమ్మీ నా మీద అలిగింది. ఇంక నీకు యాక్సిడెంట్ అయిన విషయం చెప్పలేదు అని రేపు తెలిస్తే ఇంకా నా మీద యుద్ధమే ప్రకటిస్తుందని నవ్వుతూ అంటాడు. అనిరుద్ కూడా నవ్వేస్తూ విక్రమ్‌ని చూస్తూ ఉంటాడు. చూడ్డానికి మీ మమ్మీ చాలా నార్మల్‌గా కనిపిస్తుంది కానీ సీలి రాకాసి అని అంటాడు. డాడీ మమ్మీ గురించి అలా అంటున్నావేంటి? పాపం మమ్మీ అని అంటాడు అనిరుద్. పాపమా? అంత లేదు. చూడ్డానికి నేను మీ మమ్మీని కంట్రోల్ చేస్తున్నట్లు ఉంటుంది కానీ నన్నే మీ మమ్మీ కంట్రోల్ చేస్తుంది. చూపులతోనే నన్ను మాయ చేసేస్తుందని చైత్ర కలని గుర్తు చేసుకుంటూ అంటాడు విక్రమ్. అనిరుద్ ఆ టైంలో విక్రమ్ కళ్ళలో కనిపించిన స్పార్క్ గమనిస్తూ మమ్మీని తిడుతూనే మమ్మీ మీద నీ కళ్ళల్లో ప్రేమ అంతా చూపిస్తున్నావేంటి డాడీ? అని అడుగుతాడు. విక్రమ్ నవ్వుతూ అదే మా మధ్య ఉన్న బంధం. తనని ఒక మాట అనకుండా ఉండలేను. అలాగని తనని ప్రేమించకుండా కూడా ఉండలేను అని అంటాడు. డాడీ నువ్వు, ధీరజ్ బావ ఇంచుమించు ఒకేలా ఆలోచిస్తున్నారు అని అంటాడు అనిరుద్. అవును. వాడి ప్లేస్‌లో నేనుంటే ఇంతకంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యేవాడిని. నీ అమ్మ చెప్పినట్టు వాడి ప్లేస్‌లో ఉండి ఆలోచించాను కాబట్టే వాడిని అంత త్వరగా క్షమించగలిగాను. లేకపోతే దివి మీద ఎప్పటికీ వాడి చూపు కూడా పడనివ్వకుండా చూసుకునేవాడిని అని దివి, ధీరజ్‌ల గురించే తలుచుకుంటూ అంటాడు విక్రమ్. ఎక్కడికి వెళ్తున్నావు బావా? అని రూమ్‌లోకి వస్తూ అడుగుతుంది దివి. చిన్న పనుంది బేబీ. అది చూసుకొని వచ్చేస్తాను అని అంటాడు ధీరజ్. నాకు చెప్పకూడనంత పని ఉందా బావ? అని అడుగుతుంది దివి. అలాంటిదేమీ లేదు బేబీ. నీకు సీమంతం కోసం చీర, ఇంకా కావాల్సినవన్నీ తేవడానికి వెళ్తున్నాను. నిన్న నైట్ ఈ విషయం చెప్పాను కదా నీకు అని అంటాడు ధీరజ్. ఆ! చెప్పావులే కానీ అవసరం లేదు అని బెడ్ మీద కూర్చొని మెల్లిగా అంటుంది దివి. ఎందుకు? అని తనని అయోమయంగా చూస్తూ ఆమె ముందర కూర్చొని అడుగుతాడు ధీరజ్. ఈరోజు టిఫా స్కానింగ్ ఉందని మర్చిపోయావా? అని అడుగుతుంది దివి. నేనా విషయం ఎందుకు మర్చిపోతాను బేబీ. ఆల్రెడీ మనం వస్తున్నామని డాక్టర్‌కి కాల్ చేసి చెప్పానని అంటాడు. మరి నన్ను వదిలి ఎందుకు వెళ్తున్నావు బావ? అని అడుగుతుంది దివి. బేబీ నేను త్వరగానే వచ్చేస్తాను. స్కానింగ్ టైంకి వచ్చేస్తాను అని అంటాడు ధీరజ్. నువ్వు వెళ్ళడం నాకిష్టం లేదని అంటుంది దివి. ధీరజ్ ఎందుకని అంటాడు. ఇప్పుడు వద్దు అని అంటున్నాను కదా! వెళ్ళకు. వెళ్ళకపోతే సొమ్మేమైనా పోతుందా? అని కాస్త కోపంగా, చిరాగ్గా అంటుంది దివి. బేబీ ఇప్పుడు నేనేమన్నానని అంత చిరాకు పడుతున్నావు? అని అంటాడు ధీరజ్. అంటే నేను ఇప్పుడు నీ మీద చిరాకు పడుతున్నానా? అని కోపంగా అడుగుతుంది దివి. ఒసేయ్! ఒసేయ్! ఏమైందే నీకు? క్షణ క్షణం ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నావేంటి? నీకు ఏ క్షణం ఎలా అనిపిస్తుందో నాకు మాత్రం
అసలేం అర్థం కావట్లేదు. నీ మూడ్ ఎప్పుడెలా ఉంటుందో చెప్పవే అని అంటాడు. దివి అంటే నేను మెంటల్ దానిలా బిహేవ్ చేస్తున్నానని చెప్తున్నావు కదా అని కోపంగా అంటుంది. నేనెప్పుడు అలా అన్నానే? నువ్వలా ఎందుకు అనుకుంటున్నావు? అని అంటాడు ధీరజ్. అనాల్సిన అవసరం ఏముంది బావా? నీ మాటల్లోనే తెలిసిపోతుంది కదా! ముందు నా ప్రతి మాట తేనెలా తియ్యగా ఉండేది అని అనేవాడివి. ఇప్పుడేమో నా మాటలే నీకు కష్టంగా అనిపిస్తున్నాయి కదా! అందుకే కదా నన్ను మాటలంటున్నావని అంటూ ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది దివి. బేబీ ఇప్పుడు నేను ఏమన్నానని నువ్వు ఇన్ని మాటలంటున్నావు అని మెల్లిగా అంటాడు ధీరజ్. అంటే ఇప్పుడు తప్పంతా నాదే అని అంటున్నావా? ఎందుకనో? ఎంతైనా అప్పుడు నా మీద ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు కదా! నా మీద ప్రేమ మొత్తం పైపైనే. మాటల వరకే నీ ప్రేమ కదా అని అంటూ ఏడుపు మొహంతో అంటుంది దివి. ధీరజ్ ఏయ్ అని కోపంగా దివి వైపు చూస్తాడు. అతను గట్టిగా అరిచేసరికి దివి భయంగా చూస్తూ తన కడుపు మీద చేయి పెట్టుకుంటుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. ధీరజ్ తన భయం చూసి కోపం తగ్గించుకుంటూ బేబీ కూల్ భయపడకు అని అంటూ తన్ని హత్తుకుంటాడు. సారీ బేబీ, నువ్వు ప్రేమ లేదు అనేసరికి నాకు కోపం వచ్చేసింది. అంతేకాని నీ మీద కోపం తెచ్చుకుంటానా చెప్పు అని అంటూ దివి వెన్ను నిమురుతూ అంటాడు ధీరజ్. ఈ కోపం చూస్తేనే నాకు అర్థమైపోతుంది. నాకు భయమవుతోంది బావా. కొన్ని రోజులైతే మన మధ్యకి పిల్లలు కూడా వస్తారు. ఆ టైంలో మనం ఒకరికి ఒకరం టైం స్పెండ్ చేసుకోలేం. అప్పుడు కూడా నేను మాటలో మాటగా ఇలా అంటే నువ్వు ఎలా స్పందిస్తావు అని నాకు చాలా భయంగా ఉంది అని మెల్లిగా అంటుంది దివి. ధీరజ్ ఆమె ఫేస్ చూసి చచ్చా అలా ఏం కాదురా, నువ్వెక్కువగా ఆలోచించకు అని అంటాడు. దివి అతనికి దూరంగా జరిగి నువ్వు అనుకున్నట్టుగా పరిస్థితులు ఉండవు కదా బావా అని మెల్లిగా అంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీ మీద కోపం చూపించకుండా నేను జాగ్రత్త పడతాను అని అంటాడు ధీరజ్. దివి సైలెంట్గా తలంచుకొని నా మూడ్ స్వింగ్స్తో నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా అని అంటుంది. ధీరజ్ ఆమె వైపు చూస్తూ బేబీ ఏంటా మాటలు? నేను ఈ నుండి ఏదైనా మాటలు ఇంకా చేతలు భరించడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. నాకు అది చాలు. ప్లీజ్ బేబీ పిచ్చి ఆలోచనలు చేయకు. ఏదైనా మంచే జరుగుతుంది అని అంటాడు ధీరజ్. దివి అలాగే అని అంటుంది. మధు కూరగాయలు కట్ చేస్తూ ఉంటే మను వంట చేస్తూ ఉంటుంది. మను ఇది చాలా అన్యాయం. గ్రేట్ బిజినెస్ మ్యాన్ని నాతో ఇలా పనులు చేయిస్తున్నావు నువ్వు అని అంటాడు మధు. చెయ్యకూడదని రూల్ ఏమైనా రాశారా అని గరిట ఉన్న చెయ్యి నడుము దగ్గర పెట్టుకొని అడుగుతుంది. మధు అలాంటి పోజులో ఆమెను చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. ఆమె కడుపు దగ్గర చీర మొత్తం కూడా పక్కకి జరిగిపోయి నాభి దగ్గర కొంగు నాట్యమాడుతూ అతన్ని ఊరిస్తూ ఉంటుంది. మను అతను సమాధానం చెప్పకపోవడం చూసి చిరుకోపంగా అతని భుజం మీద కొట్టి ఎప్పుడు చూసినా నా నడుము వైపు అలా తినేసేలా చూస్తారేంటి అని అడుగుతుంది మను. మధు ఆమెను ఒక్కసారిగా మీదకి లాక్కొని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ తన మొహం మీద పడ్డ ముంగురులని చెవి వెనక్కి పెడుతూ నిన్ను తినాలని ఎంత ఆశ ఉన్నా ఆపుకుంటున్నాను, సంతోషపడు అని అంటాడు. మను సిగ్గు లేకుండా ఏంటా మాటలు అని చిరుకోపంగా బ్లష్ అవుతూ అంటుంది. మధు ఆమె మెడవంపుల్లో మొహం దాచేస్తూ పెదవుల తడిని అద్దుతూ మను నువ్వు నా భార్యవి, దీని దగ్గర నాకెందుకు సిగ్గు అని అంటాడు. మను ఆమె చేతిలో ఉన్న గరిటెను వదిలేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. మధు ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ అక్కడక్కడ అతని పంటిఘాట్లు వదులుతూ ఉంటాడు. మను సపోర్ట్ కోసం అతని భుజం దగ్గర చెయ్యి వేసి షర్ట్ని నలుపుతూ ఉంటుంది. మను కమిటైపోదామా అని హస్కీగా అడుగుతాడు మధు. మను ఆ మాటకి అతని మాయ నుంచి బయటపడి వెంటనే మధుని తోసేసి అతని వైపు ఏమాత్రం చూడకుండా రూంలోకి వెళ్ళిపోతుంది. మధు తను తోసేసరికి తేరుకొని మను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతాడు. థ్యాంక్ యూ అత్తయ్య అని తనకి విష్ చేసిన చైత్రతో అంటుంది అద్దు. చైత్ర చిన్నగా నవ్వుతుంది. అద్విక్ అమ్మ తన కోసం పాయసం చేశావు కదా, తీసుకునిరా అని అంటాడు. హారా ఇప్పుడే తీసుకొస్తానని వంట రూంలోకి వెళ్ళబోతూ ఎంట్రన్స్ వైపు చూస్తుంది చైత్ర. అంతే అలానే ఆగిపోతుంది. ఎంట్రన్స్ నుండి అనిరుద్ విక్రమ్ సపోర్ట్తో లోపలికి వస్తూ కనపడతాడు. అనిరుద్ వెనుక అరుణ్ ఇంకా అజిత కూడా వస్తారు. చైత్ర అనిరుద్కి కట్లు ఉండడం చూసి చిన్న ఏమైందిరా నీకు అని అంటూ కంగారు పడుతూ అనిరుద్ దగ్గరికి వెళ్తుంది. చైత్ర చిన్న అని పిలవడం విన్న అద్విక్ ఇంకా అద్దు కూడా చైత్ర చూసిన వైపే చూస్తారు. వాళ్ళు కూడా అనిరుద్ అలా చూసి కంగారు పడుతూ అతని దగ్గరికి వెళ్తారు. చిన్న ఏమైందిరా, ఈ కట్లేంటి, వికీ అసలు వీడికి ఏమైందని అనిరుద్ని తడుముతూ కంగారు పడుతూ అడుగుతుంది చైత్ర. అమ్మా నాకేం కాలేదు, నువ్వు ప్లీజ్ ఏడవకు అని చైత్ర కళ్ళల్లో నీళ్లు చూసి మెల్లిగా అంటాడు అనిరుద్. బంగారం ప్లీజ్ నువ్వు ఏడవకు అని చైత్రతో అని అద్దు వాడికి దిష్టి తీయమ్మా అని అంటాడు విక్రమ్. అలాగే మామయ్య అని అద్దు లోపలికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఎర్రనీళ్ళు తీసుకుని వచ్చి దిష్టి తీస్తుంది. చైత్ర మాత్రం అనిరుద్ వైపు ఏడుస్తూ చూస్తూనే ఉంటుంది. అందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. అసలు ఏమైంది, నీకు ఈ దెబ్బలేంటని అనిరుద్
అని అడిగితే, చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా. అంతే, నువ్విలా ఏడవకని మెల్లిగా అంటాడు. యాక్సిడెంటా? ఎప్పుడు చిన్నా? ఎలా జరిగింది? అని కంగారుగా అడుగుతాడు అద్విక్. 1 వీక్ బ్యాక్ జరిగింది బావగారు. కాలేజ్ నుంచి బయటకొస్తుంటే లారీ డాష్ ఇచ్చిందంట అని మెల్లిగా అంటుంది. 1 వీక్ బ్యాక్ జరిగితే నాకెందుకు చెప్పలేదని అడుగుతుంది చైత్ర. విక్కీ చెప్పకూడదని చెప్పాడు అని అంటాడు అనిరుద్. విక్కీ చెప్పొద్దన్నాడా అని అనుకుంటూ విక్రమ్ వైపే చూస్తూ, విక్రమ్ గారు, మీకు చిన్నాకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి కూడా నాతో చెప్పలేదా అని అడుగుతుంది చైత్ర. ఇదిగో నువ్విలా కంగారు పడుతూ ఏడుస్తావు అని డాడీ నీకు చెప్పకూడదని మెల్లిగా అంటాడు అనిరుద్. అలాగని నాకు చెప్పకుండా ఊరుకుంటున్నారా అని విక్రమ్ వైపే కోపంగా చూస్తూ అంటుంది చైత్ర. విక్రమ్ బంగారం అని ఏదో అనేలోపే, నువ్వేం మాట్లాడకు విక్కీ, నీతో నేను మాట్లాడను. ఇన్ని రోజులుగా నాతో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా నాతో ఈ విషయం చెప్పలేదు కదా మీరు అని బాధగా అంటుంది చైత్ర. విక్రమ్, బంగారం, నువ్వు బాధపడతావని చెప్పలేదు, అర్థం చేసుకోరా అని అంటాడు. చైత్ర, నువ్వేం చెప్పినా వినను అని విక్రమ్తో చెప్పి, చిన్న నీకు నొప్పిగా లేదు కదా, డాక్టర్ ఏమని చెప్పారు అని కంగారు పడుతూ అడుగుతుంది. ఎక్కువగా కంగారు పడకు చైత్ర, చిన్నాకి ఏం కాలేదు, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటాడు అరుణ్. అవునా అని అంటుంది చైత్ర. అత్తయ్య, ముందే చాలా దూరం నుంచి ప్రయాణం చేశారు కదా, చిన్నాని రెస్ట్ తీసుకోమని చెప్పండి అని అంటుంది అద్దు. అయ్యో నామతి మంట, అద్దు చెప్పింది కూడా నిజమే, ఇంతసేపు ప్రయాణం చేశావు, ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు కూర్చున్నావు, రా నువ్వు రెస్ట్ తీసుకుందువు గాని అని అంటూ అనిరుద్తో అంటుంది. అనిరుద్, నాకు కూడా కాస్త ఎలానో ఉందని చెబుతాడు. చిన్నారి, నువ్వు వాడిని రూమ్లోకి తీసుకొని వెళ్ళు, నేను తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను, వాడు తిన్నాక పడుకుంటాడు అని అంటుంది చైత్ర. అజిత, అలాగే అత్తయ్య అని చెప్పి అతని చేతిని తన భుజం మీద వేసుకొని అతనికి సపోర్ట్గా నిల్చుంటూ మెల్లిగా నడుస్తూ తీసుకువెళ్తుంది. విక్రమ్ చైత్ర వైపు చూసి, బంగారం, నాకు కూడా ఆకలిగా ఉంది, నీ చేత్తో ఏదైనా చేసి ఇవ్వచ్చు కదా అని మెల్లిగా అంటాడు. చైత్ర విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, అద్దు, కాస్త అందరికి ఏం కావాలో చూసుకో అని అంటుంది. అద్దు చిన్నగా నవ్వుకుంటూ, అలానే అత్తయ్య అని అంటుంది. విక్రమ్ బంగారం బంగారం అని ఆమెను పిలుస్తున్నా కూడా వినకుండా చైత్ర కిచెన్లోకి వెళ్ళి ఇడ్లీ పిండి ఉండడంతో ఇడ్లీ చేసి అనిరుద్ కోసం తీసుకొని వెళ్తుంది. అనిరుద్ని బెడ్ మీద కూర్చోపెట్టి, నొప్పులు కాస్త తగ్గాయా అని మెల్లిగా అతని దెబ్బలను తడుముతూ అడుగుతుంది అజిత. అనిరుద్ అని అరిచేసరికి అనగానే చీచి తీసేస్తుంది అజిత. నొప్పిగా ఉందా అని కంగారుగా అడుగుతుంది. అనిరుద్ అవును అన్నట్టు తలూపుతూ, పెయిన్ అలానే ఉంది, అమ్మ ఫీల్ అవుతుందని చెప్పలేదని మెల్లిగా అంటాడు. అజిత బాధగా చూస్తూ, చాలా నొప్పిగా ఉందా అని అడుగుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండడం చూసి, ఏయ్ చిన్నారి, నాకు త్వరగా నొప్పి తగ్గే ఐడియా చెప్పవా అని అంటాడు అనిరుద్. అజిత ఏంటన్నట్టుగా చూస్తుంది అతని వైపు. అనిరుద్ నవ్వుతూ, నువ్వు నాకు ఒక ముద్దిచ్చావనుకో, అంత పెయిన్ కూడా తగ్గిపోతుందని అంటాడు. అజిత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అవుతాయి. అజిత ఆశ్చర్యంగా, ఆర్య ఏమంటున్నావు నువ్వు అని మెల్లిగా అడుగుతుంది. అనిరుద్ నవ్వుతూ, నువ్వు కరెక్ట్గానే విన్నావు చిన్నారి, మనకి ఇంతవరకు ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు కదా, ఇప్పుడు ఒక ముద్దివ్వు, మన ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని అంటాడు అనిరుద్. అజిత, పో ఆర్య అని చిరుకోపంగా సిగ్గుపడుతూ అతని భుజం దగ్గర కొడుతుంది. అని అరుస్తాడు అనిరుద్. కథ ఇంకా ఉంది. కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.